మన యొక్క అప్లికేషన్ రన్ అవుతుందో టెంపరరీగా కొంత అమౌంట్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. మన అప్లికేషన్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఐదర్ అప్లికేషన్ ఆర్ యువర్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం రాసేది కూడా ఒక స్మాల్ సింపుల్ ప్రోగ్రామ్స్ రాస్తున్నాం కాబట్టి మనకి ప్రోగ్రామ్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ రన్ అవుతున్నప్పుడు టెంపరరీగా కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. వేరియబుల్స్లో మనకి 3 టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి: లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ పొజిషన్. ఒక పొజిషన్ ద్వారా అంటే మనం ఒక క్లాస్ని రాస్తున్నప్పుడు ఆ క్లాస్ లోపల దానికి డిఫరెంట్ పొజిషన్స్ అనేవి ఉన్నాయి. అంటే మెథడ్కి బయట, మెథడ్కి లోపల. సో ఆ పొజిషన్ని బట్టి వీటికి కొన్ని టైప్ ఆఫ్ వేరియబుల్స్ కింద మనం డివైడ్ చేసాం. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎలాగైతే డిక్లేర్ చేస్తున్నామో సేమ్ అలానే స్టాటిక్ వేరియబుల్స్ని కూడా మనం డిక్లేర్ చేస్తాం. The variables which are declared inside the class outside the method are black. The variables which are declared inside the class outside the method. ఏ వేరియబుల్స్ అయితే మనం ఒక క్లాస్ లోపల మెథడ్కి బయట డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ని స్టాటిక్ వేరియబుల్స్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్, ద స్టాటిక్ వేరియబుల్స్ ఆల్సో హ్యావ్ ఎన్ డిఫాల్ట్ వాల్యూస్. ఎలాగైతే మనకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయో సేమ్ అలానే స్టాటిక్ వేరియబుల్స్ కూడా డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. Static variables have default values. Based on data type. మీరు ఇచ్చే డేటా టైప్ని బట్టి దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ అనేది ఉంది. ఏదైనా మీరు క్లాస్ తీసుకుంటే అంటే స్ట్రింగ్ లాంటి ఒక డేటా టైప్ తీసుకుంటే నల్ వస్తుంది. అదే ఇంట్రిగల్ డేటా టైప్స్ బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్ తీసుకున్నప్పుడు 0 వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఫ్లోట్ డేటా టైప్ తీసుకుంటున్నావు 0.0 వస్తుంది. ఎప్పుడైతే బులియన్ తీసుకుంటున్నావు అప్పుడు ఫాల్స్ వస్తుంది. ఎప్పుడైతే క్యార్ తీసుకున్నావు అప్పుడు ఒక ఎంటీ స్పేస్ అనేది వస్తుంది. ఇలా దాని యొక్క డేటా టైప్ని బట్టి మనకు డిఫాల్ట్ వాల్యూస్ అనేటివి జనరేట్ అవుతున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ కంపల్సరీ వెన్ యువర్ డిక్లేరింగ్ యువర్ స్టాటిక్ వేరియబుల్ కంపల్సరీ యూ నీడ్ టు యూజ్ అండ్ స్టాటిక్ కీవర్డ్. If you want to declare static variables, compulsory you need to use static keyword. Okay, compulsory you need to use a static keyword. Okay, now I'm writing down small syntax of our static variable. So here the syntax is same, but here we are using whatever the instance variables you are writing. Before that we are using a static keyword. Okay, now I'm writing that syntax. First we are discussing modifiers and keywords are optional. Whenever you are declaring one variable, at that time modifiers or keywords are optional, right? Next, give the data type. Data type means here either any data type, int, float, double, any data type you can use here. Data. Next, your variable name equal to some constant value. Right? So, but whenever you are declaring a static variable, compulsory we need to use the keyword that is in static. Okay, without static keyword, it's not possible. So, static variable modifiers only optional. Okay, but compulsory you need to write that static keyword. Then after you need to write the data type. Then your variable name. This is a declaration. Next, you want to assign some value. You can use that constant value.
This is about static variables. The static variables is have the default values, and the static variables, if you want to declare, compulsory we need to use an static keyword. The variables which are declared inside the class, outside the function, or outside the method, or outside the black. ఓకే. సో, ఎప్పుడైతే మీరు ఒక క్లాస్ లోపల మెథడ్‌కి బయట రాస్తున్నారో వాటిని మనం ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ అని అంటున్నాం. స్టాటిక్ వేరియబుల్స్‌కి ఇంకొక నేమ్ కూడా ఉంది. క్లాస్ లెవెల్ వేరియబుల్స్. ఎలాగైతే మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్‌ని ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అంటున్నామో, సేమ్ అలానే స్టాటిక్ వేరియబుల్స్‌ని కూడా క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని అంటున్నాం. ఎందుకు క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని అంటున్నామంటే, ఎప్పుడైతే మీ క్లాస్ లోడ్ అవుతుందో అప్పుడే స్టాటిక్ వేరియబుల్స్ కూడా లోడ్ అయిపోతాయి. దీనికి ఎలాంటి ఆబ్జెక్ట్ కానీ ఏమి అవసరం లేదు. బట్ మీరు ఒక స్టాటిక్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకున్నప్పుడు దీన్ని 3 వేస్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. అది మీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే ఓన్లీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేసుకోగలుగుతున్నాం. కానీ స్టాటిక్ వేరియబుల్స్‌ని మీరు 3 వేస్‌లో యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసి ఈ వేరియబుల్స్‌ని మీరు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే 3 వేస్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు. యాక్సెస్ ఆర్ యూజ్ యువర్ వేరియబుల్స్. ఓకే. ఈ వేస్‌లో మీరు వీటిని యూజ్ చేస్తారు. అంటే డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ విత్ వేరియబుల్ నేమ్. మీరు ఏదైతే క్లాస్ నేమ్ తీసుకుంటున్నారో ఆ క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్. ఇది వన్ వే. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఏదైతే మీరు క్లాస్ తీసుకుంటున్నారో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ తీసుకొని ఆబ్జెక్ట్ రిఫరెన్స్ త్రూ కూడా మీరు గెట్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఈ ఇచ్చాను కాబట్టి ఈ డాట్ వేరియబుల్ నేమ్. నెక్స్ట్ డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఏదైతుందో ఆ వేరియబుల్ నేమ్ కూడా మీరు డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే. 3 వేస్‌లో మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను, పర్ఫెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకు క్లాస్ కావాలి కాబట్టి క్లాస్‌లో అన్ని లెటర్స్ కూడా లోయర్ కేస్‌లోనే తీసుకుంటాం. క్లాస్ నేమ్ ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి స్టాటిక్ వేరియబుల్స్. మనకు మెయిన్ మెథడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీరు ఒక అరేని తీసుకుంటున్నారు, ఏదో ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారు. వేరియబుల్స్ని ఎక్కడ డిక్లేర్ చేసుకోవాలి? మెథడ్కి బయట క్లాస్కి లోపల డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ కంపల్సరీగా ముందు వాటికి స్టాటిక్ అనే కీవర్డ్ని మెన్షన్ చేయాలి. మోడిఫైర్స్ అనేవి ఆప్షనల్, కానీ స్టాటిక్ అనే కీవర్డ్ మ్యాండేటరీ. స్టాటిక్ అండ్ దెన్ డేటా టైప్. సో నిన్న మనం ఎలాగైతే అన్ని డేటా వీటికి కూడా డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. మీరు ఎలాంటి వాల్యూ ఇవ్వకపోయినా దీనికి కూడా డిఫాల్ట్ వాల్యూస్ అనేటివి ఉన్నాయి. స్టాటిక్ వేరియబుల్, దట్ స్టాటిక్ వేరియబుల్ name. So first I'm giving the byte 1. So here I'm not giving the any value. ఇక్కడ నేను ఎలాంటి వాల్యూ అనేది మీకు ఇవ్వట్లేదు. నెక్స్ట్ స్టాటిక్ sat 2, స్టాటిక్ int. ఓకే. అన్ని వేరియబుల్స్ ని ఫస్ట్ డిక్లేర్ చేస్తున్నా. స్టాటిక్ లాంగ్ ఓ. నెక్స్ట్ స్టాటిక్ float data types. Okay, float. Next static double 6. వేరియబుల్ నేమ్ యువర్ చాయిస్. మీరు వేరియబుల్ యొక్క నేమ్ మీ ఇష్టం. ఐడెంటిఫై రూల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ రూల్స్ బేస్ మీద వేరియబుల్ యొక్క నేమ్ మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను నా ఐడెంటిటీ కోసం 1 2 3 అని రాసు. నెక్స్ట్ స్టాటిక్ క్యారీ డేటా టైప్ యువర్ సి. ఓకే 7. నెక్స్ట్ స్టాటిక్ క్యార్
బూలియన్ క్యార్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి బూలియన్ డేటా టైప్ బూలియన్ బి. దాన్ని ఒక 7 8. నెక్స్ట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఒకటి ఎక్కువగా స్ట్రింగ్. సో స్ట్రింగ్ని కూడా ఇక్కడ తీసుకుందాం. స్ట్రింగ్ 9. ఓకే, టోటల్ మీకు మేజర్గా డేటా టైప్స్ అని అంటే 9. స్ట్రింగ్ అనేది ఇక్కడ యూజర్ డిఫైన్. ఓకే, సో మనం స్ట్రింగ్ అనేది కూడా ఒక క్లాస్. మనం ఇక్కడ తీసుకున్న స్టాటిక్ వేరియబుల్స్ అనే క్లాస్ను కూడా ఒక చోట వేరియబుల్ యొక్క డేటా టైప్ తీసుకుంటున్నాం. మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఆ క్లాస్ యొక్క టైప్ని అక్కడ మెన్షన్ చేస్తాను. అంటే అది కూడా ఒక వేరియబుల్, రిఫరెన్స్ వేరియబులే కదా. సో అలా. నెక్స్ట్ మనకు స్టాటిక్ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నేను 1 అనే వేరియబుల్కి రాసి చూపిస్తాను. మిగతా వాటికి మీరు నోట్స్లో కానీ లేకపోతే దేంట్లోనే కానీ రాసి నాకు చూపించండి. ఫస్ట్ 1. సో ఫస్ట్ నేను ఏం చెప్తున్నా, ఒక క్లాస్ నేమ్ ద్వారా మనం వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్, ఫస్ట్ ఒక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అని తీసుకోండి. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లో మీరు రాసేటప్పుడు స్ట్రింగ్ కాన్కాటినేషన్ చేయొచ్చు, అంటే అటాచ్డ్ చేయొచ్చు. మనకు కావాలనుకుంటే మల్టిపుల్ థింగ్ ఇక్కడ అటాచ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల మీరు ఏదైతే రాస్తారో అది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వేరియబుల్ని అటాచ్ చేస్తారు, అంటే 1 అనే వేరియబుల్ని ఇక్కడ అటాచ్ చేస్తారు. అంటే 1 లో మీరు ఏదైతే ఉందో వాల్యూ ఫస్ట్ వస్తుంది. దానికంటే ముందు ఏమొస్తుంది మనకి, విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో మనం ఏమైతే రాస్తున్నామో ఆ వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ నేను ఈ స్టాటిక్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ స్టాటిక్ వేరియబుల్ని విత్ క్లాస్ నేమ్ ద్వారా కాల్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ కాలింగ్ స్టాటిక్ వేరియబుల్ బై యూజింగ్ ఆఫ్ క్లాస్. ఓకే, క్లాస్ ద్వారా ఆ వేరియబుల్ని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, స్టాటిక్ వేరియబుల్స్ అనేది క్లాస్ నేమ్ కాబట్టి వేరియబుల్స్ డాట్ 1. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్ డాట్ 1. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్తున్నాను, ఇంకొక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అని తీసుకోండి. సారీ, ఇక్కడ కాలింగ్ మిస్ అయింది, ఆర్ ఇన్వోక్ ఐఎమ్ యూజ్ ఆర్ కాలింగ్. నెక్స్ట్ వేరియబుల్, నెక్స్ట్ సేమ్ దాన్ని అదే వేరియబుల్ని ఎలా కాల్ చేస్తున్నాను, విత్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసి లేకపోతే డైరెక్ట్ నేమ్ తోనే కాల్ చేస్తున్నాం అనుకోండి. I am calling static variable by using of name. ఓకే, డైరెక్ట్ గా నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ త్రూ కాల్ చేస్తాను. 1. నెక్స్ట్ థర్డ్ వన్, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ లోపల కంపల్సరీ ఇక్కడ ఆబ్జెక్ట్ ముందు క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేస్తున్నాం కాబట్టి పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకుంటాం, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ని ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. స్టాటిక్ వేరియబుల్స్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టాటిక్ వేరియబుల్. సో ఇక్కడ నువ్వు కాల్ చేసేటప్పుడు ఐఎమ్ కాలింగ్ స్టాటిక్ వేరియబుల్ బై యూజింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏముంది, ఎస్ ఉంది, డాట్ 1. అప్పుడు మీకు అవుట్పుట్లో అది డిస్ప్లే అవుతుంది. స్టాటిక్ డాట్ జావా ఆల్ ఫైల్స్. ఓకే, ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ ఫోల్డర్స్ని ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఫోల్డర్ ఆల్రెడీ ఓపెన్ చేసినాను కాబట్టి వాటిని కాల్ చేస్తాను. నెక్స్ట్ జావా పీజీఎం అనే ఫోల్డర్లో NIT1 అనే ఫోల్డర్లో నేను సేవ్ చేసుకున్నాను కాబట్టి ఆ ఫోల్డర్ని ఇక్కడ ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ కంపైలేషన్ చేయడానికి జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్.
నెక్స్ట్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ కూడా తీసుకోవాలి. మీకు అప్పుడు అన్ని వాల్యూస్ డిఫాల్ట్ వాల్యూస్ అనేటివి ఇక్కడ వచ్చింది. డిఫాల్ట్గా 0 అని ఇచ్చాము, ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ 0 అనేది వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 90 అనే వాల్యూ ఇచ్చారు, సో ఆ 90 అనే వాల్యూ అక్కడ వస్తుంది. మీరు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో ఆ వాల్యూ మీరు చిన్న అక్షరం చేసి ఫస్ట్ కోడ్ని కంపైల్ చేయాలి, దాని తర్వాతనే కోడ్ని ఎగ్జిక్యూషన్ అనేది చేయాలి. ఓకే, సో ఇలా స్టాటిక్ వేరియబుల్స్ గురించి ఇది. సో మీరు నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేశాను, ఓన్లీ 1 అనే వేరియబుల్ని మాత్రమే కాల్ చేశాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రిమైనింగ్ అన్ని వేరియబుల్స్ని ఇప్పుడు ఎలాగైతే నేను 3 ఆప్షన్స్తో కాల్ చేశానో నువ్వు ఆ 3 ఆప్షన్స్తో మిగతా వేరియబుల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా అన్నిటిని కాల్ చేయాలి. 2 వేరియబుల్ని, 3 వేరియబుల్ని, 4 వాటికి వాల్యూని ఇచ్చి చూడండి, వాల్యూని ఇవ్వనప్పుడు ఎలాంటివి వచ్చింది అనేది కూడా ఒకసారి యాక్సెస్ చేసి ఒకసారి చూసుకోండి. స్టాటిక్ వేరియబుల్స్ అండ్ సో మనకు ఎన్ని టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ పొజిషన్, స్టాటిక్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంది. లోకల్ వేరియబుల్స్ ఓన్లీ లోకల్గా మాత్రమే యూజ్ చేసుకుంటాం, వాటికి ఎలాంటి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉండవు. వాటిని ఎక్కడైనా యూజ్ చేస్తున్నాం అంటే కంపల్సరీ వాటికి వాల్యూ అనేది అసైన్ చేసుకోవాలి. అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి డిఫాల్ట్స్ వాల్యూస్ ఉన్నాయి, బట్ వాటిని మెథడ్కి అవుట్ సైడ్లో డిక్లేర్ చేస్తాం, క్లాస్ లోపల డిక్లేర్ చేస్తాం. సో వాటిని ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అని అనుకుంటాం. ఎందుకు, వాటికి మెమరీ అలొకేషన్ అనేది ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు క్రియేట్ అవుతుంది. అదే స్టాటిక్ వేరియబుల్స్ అయితే క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని అంటాం. ఎందుకు క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని అంటున్నాం అంటే ఎప్పుడు వీటికి సంబంధించిన మెమరీ అలొకేషన్ అనేది క్లాస్ని ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేస్తున్నావు ఆటోమేటిక్గా అప్పుడే కాల్ అవుతుంది, అప్పుడే క్రియేట్ అయిపోతుంది. సో అందుకే వీటిని స్టాటిక్ లెవెల్ వేరియబుల్స్ అని, క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అని మనం అంటాం. స్టాటిక్ వేరియబుల్స్ని మనం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు, ఐదర్ డైరెక్ట్గా నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్తో కాల్ చేయొచ్చు, నెక్స్ట్ కావాలనుకుంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి కూడా మనం ఆ వేరియబుల్స్ని కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా సార్? లోకల్ వేరియబుల్ కి ఓన్లీ డిక్లేర్ చేశాను అంతే, వాల్యూ అసైన్ చేయలేదు. అప్పుడు కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.